బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరిన నేపథ్యంలో సోమజిగూడ ప్రెస్ క్లబ్కు మాత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గైర్హాజరవడంపై మనతో పాటు మాట్లాడడానికి శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి గారు ఉన్నారు. చెప్పండి సార్, దీన్ని మీరు ఎట్లా చూస్తారు? దేన్ని బహిరంగ చర్చకు గైర్హాజరవడంపై బ్రదర్, ఇక్కడ రెండు విషయాలు స్పష్టత ఉండాలి. తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పాలించినటువంటి కాలంలో తెలంగాణలో సాగునీరు ఉండదు, తాగునీరు ఉండదు, కరెంటు ఉండదు, విత్తనాలు ఉండవు, ఎరువులు ఉండవు, గిట్టుబాటు ధర ఉండదు, గోడౌన్లు ఉండవు, రుణ సౌకర్యం ఉండదు. మా 10 సంవత్సరాల కాలంలో ఇవన్నీ పరిష్కారం చేసినాం. మళ్ళీ గతంలో 2014 ముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏ పరిస్థితుల్లో ఇవన్నీ వచ్చినాయి. ఈ రకంగా తెలంగాణకు ద్రోహం చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ చర్చకు సవాల్ విసిరిండు. దాన్ని స్వీకరించి వస్తే ఈ వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. కాబట్టి చర్చలో ఆయన నిజస్వరూపం, ఈ ప్రభుత్వ నిర్వాహకం బయటపడుతుంది. కాబట్టి ఫరారైండు. ఆయన ఫరారే. మేము చర్చలో పాల్గొనలేము, మేము తెలంగాణ రైతాంగానికి ద్రోహం చేసినాం అనేటువంటి విషయాన్ని ఒప్పుకోవడం. అంటే భయపడ్డారంటారా సార్? తప్పకుండా భయపడే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. ఒక్క ఛాలెంజ్ ద్వారా తెలిసిన దానికంటే డిబేట్ ద్వారా వాళ్ళ నిజస్వరూపాన్ని ప్రజల ముందు ఆవిష్కరించబడుతుంది. కాబట్టి దానివల్ల వాళ్ళు చేసినటువంటి ద్రోహానికి శిక్ష కూడా వాళ్ళకు అనుభవించాల్సినటువంటి స్థితిలోకి నెట్టబడతారు. కాబట్టి ఇది తప్పించుకోవడం కోసం ఢిల్లీ పోయి. అంటే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళాడు, కానీ మంత్రులు అయితే ఎక్కడ ఉన్నారు కదా సార్? ఏ ఒక్క మంత్రి కూడా రాలేదు. మరి ఇక ముఖ్యమంత్రి ఫరారైనప్పుడు మంత్రులు వస్తారా? ముఖ్యమంత్రికి డిబేట్లో పాల్గొనేటువంటి ఆత్మవిశ్వాసం లేనప్పుడు మంత్రులు వస్తారా?